హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే హోమ్మేడ్ కేఎఫ్సీ చికెన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. వీకెండ్ ఎక్కడికి వెళ్ళలేదు. నేను చికెన్ కర్రీ కోసం అని పెట్టుకుంటే మా కిడ్స్ కేఎఫ్సీ చేయమని అల్లరి చేసేసరికి నేను ఒకదాని కోసం పెట్టుకున్న చికెన్తో కేఎఫ్సీ చేయాల్సి వచ్చింది. కానీ మ్యారినేషన్ అయితే సేమ్ ప్రాసెసే కాబట్టి కేఎఫ్సీ చికెన్ చేసేయచ్చు. ట్రై చేశాను, నాకైతే చాలా బాగా వచ్చింది. చాలా క్రిస్పీగా కేఎఫ్సీ తిన్నట్టే ఉంది. ఇంకా కేఎఫ్సీ చికెన్ నా లోపల చప్పగా ఉంటుంది. ఇదైతే మ్యారినేషన్ అది మనం చేసుకుంటాం కదా, మసాలాస్ అన్నీ వేసుకుని లోపలైతే చికెన్ చాలా టేస్టీగా ఉంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. కిడ్స్కి ఎగ్జామ్స్, అందుకనే ఇంకా వీకెండ్ ఎక్కడికి వెళ్ళలేదు. బయటైతే వర్షం పడుతుంది రోజు ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా ఇంట్లోనే ఉన్నాము. సో మేము ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా కిడ్స్ కోసం నేను నా స్టైల్లో కేఎఫ్సీ చికెన్ ఎలా చేశానో చూడండి. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను కర్రీ కోసం తెచ్చుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను 6 hours. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. చికెన్ మ్యారినేషన్కి అయితే బాగా వాష్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొంచెం కర్డ్ యాడ్ చేసుకుని 6 hours మ్యారినేట్ చేసుకోవాలి. అంతేనండి, దీనికి కూడా ఏమి పెద్ద ప్రాసెస్ ఉండదు. ఆ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ తోటి నేను ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ ఎలా చేస్తున్నానో చూడండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రకంగా చేసుకుంటే చాలా కేఎఫ్సీకి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. సేమ్ అలాంటి టేస్ట్ రాకపోయినా చాలా బాగుంది చికెన్ అయితే. వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి. దీనికోసం మైదా పిండి తీసుకోవాలి. కోటింగ్ కోసం చికెన్కి సరిపడినంత మైదా పిండి తీసుకోవాలి. ఈ మైదా పిండికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. ఒక చిన్న స్పూన్ తోటి బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకేం యాడ్ చేయనవసరం లేదు. ఇప్పుడు చికెన్ బాగా కలుపుకొని ఒక్కొక్క పీస్ని పౌడర్కి కోటింగ్ చేయాలి. చికెన్కి పౌడర్ అంతా బాగా పట్టేలాగా గట్టిగా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే పౌడర్ అంతా చికెన్కి బాగా అంటుకుంటుంది. బాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది కూల్ వాటర్లోనే ఒక్కొక్క పీస్ని ఇలాగా వేసుకోవాలి. వెంటనే తీసేయాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. తర్వాత వెంటనే పౌడర్లోని మళ్ళీ పీసెస్ వేసుకుని లైట్గా ఇలా పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని ఇలా చేసుకుని అన్నిటినీ ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి.
చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. అదేవిధంగా చికెన్ పాప్కార్న్ కూడా చేసుకోవాలి. వాటర్లో డిప్ చేసుకొని అది కూల్ వాటర్లో తర్వాత మళ్ళీ పౌడర్లో వేసుకొని ఒకసారి ఇలా చేసుకుంటే అవి కూడా రెడీ అయిపోతాయి. చికెన్ పాప్కార్న్ కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. చికెన్ పాప్కార్న్కి చికెన్ వింగ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలాగా 1 by 1 పీసెస్ అయితే పాప్కార్న్కి అయితే మీడియం సైజ్ చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. మీడియంలో హీట్ అయిన తర్వాత ఒక పీస్ వేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మిగతా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది చికెన్. లేదంటే లోపలంతా పచ్చి పచ్చిగా బయట క్రిస్పీగా ఉంటుంది. సరిపడిన పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చికెన్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. అదేవిధంగా మిగతా పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 15 minutes అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే. ఆ విధంగా చేస్తేనే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. మనం మసాలాలన్నీ ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి హోమ్మేడ్ KFC చికెన్ అని తెలిసిపోతుంది. చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఏమైతే గరం మసాలాస్ యాడ్ చేస్తామో ఆ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. KFC చికెన్ ఇంట్లో చేయడం చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్ మీద ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. KFC చికెన్ని కిడ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు.
మా కిడ్స్ కోసం నేను KFC చికెన్ నేర్చుకుని మరీ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు చాలా బాగా వచ్చింది. నేను అంతకుముందు కూడా చాలాసార్లు ట్రై చేశాను, ఇంత బాగా రాలేదు. ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. బ్యాంకాక్లో చికెన్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. చికెన్తో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది. బిర్యానీ కానీ, చికెన్ కర్రీస్ కానీ, ఇలాంటి స్టార్టర్స్ కానీ చాలా బాగుంటుంది. చికెన్ వింగ్స్ పాప్కార్న్ అయితే నేను చేస్తున్నాను. డ్రమ్ స్టిక్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు, కాకపోతే అవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇవైతే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. చికెన్ వింగ్స్ అయితే ఫ్రై అయిపోయి తర్వాత చికెన్ పాప్కార్న్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. ఇలాగా చికెన్ పాప్కార్న్ కూడా చేసుకోవాలి. చికెన్ పాప్కార్న్ కూడా చాలా బాగుంది. కిడ్స్కి అయితే చాలా ఇష్టపడి తింటారు చికెన్ పాప్కార్న్ ఇలాగా చేసుకుంటే. చికెన్ పీసెస్ని సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. KFC చికెన్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు, ఎవరికైనా చాలా ఇష్టం, తినాలనిపిస్తుంది వారానికి ఒకసారైనా. ప్రతిసారి బయటికి వెళ్ళి తినలేం కాబట్టి ఇలా ఇంట్లో కూడా KFC చికెన్ మనం KFC స్టైల్లో సేమ్ అలానే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. మ్యారినేట్ చేసాం కాబట్టి లోపల కూడా చాలా టేస్టీగా ఉంది చికెన్. బయట చూసారా ఫోర్క్తో ఇలా అన్న చాలా సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో, చాలా సౌండ్ వస్తుంది. క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నది బయటంతా. KFC చికెన్ ఎక్కువగా ఇష్టపడేది ఆ క్రిస్పీనెస్ కోసమే కదా. అదే క్రిస్పీనెస్ కూడా మనం ఇంట్లో కూడా ఇలాగ చేసుకోవచ్చు. మా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చింది చికెన్. మమ్మీ ఎప్పుడు ఇంక ఇలాగా చేయమని అంటున్నారు. ఇది గైస్ చికెన్ కర్రీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్ తోటి నేను KFC చికెన్ ఎలా చేశారో చూసారు కదా మా కిడ్స్ కోసం. ఈ వీకెండ్ని మేము ఇలాగే ఇంట్లోనే KFC చికెన్ చేసుకుని ఎంజాయ్ చేసాము. చికెన్ క్రిస్పీనెస్ చూడండి ఎలా ఉందో, కరకరలాడితే చాలా బాగుంది. ఇదే గైస్ హోమ్మేడ్ KFC చికెన్ ఎలా చేశానో చూసారు కదా. నచ్చిందా? వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.